హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా ఒక మనసు 9 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. నాగశౌర్యతో కలిసి నటించిన ఈ ప్రేమకథా చిత్రం ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా విశేషాలపై ఒక లుక్ వేద్దాం. మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ తెరకెక్కిన సినిమా ఒక మనసు. నాగశౌర్య, నిహారిక జంటగా మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మధుర శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రామరాజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్గా పర్వాలేదనిపించినా ఎమోషనల్గా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. నీ మీద ప్రేమ చావదు, ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు అనే ఈ సినిమా డైలాగ్ అప్పట్లో బాగా వైరల్ అయింది. రాజకీయాల్లోకి రావాలనుకునే సూర్య పాత్రలో నాగశౌర్య, మెడిసిన్ చదివే స్టూడెంట్ సంధ్య పాత్రలో నిహారిక. వీరిద్దరి మధ్య ప్రేమకథతో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎమోషనల్గా మెలోడీగా ఉంటాయి. 2016 జూన్లో థియేటర్స్లో రిలీజైన ఈ సినిమా ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చింది. ఒక మనసు సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పట్లో మిస్ అయితే ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో చూసేయండి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక సున్నితమైన ప్రేమకథతో, మనసుకు హత్తుకునే ఎమోషన్స్తో ఈ సినిమా సాగుతుంది. విజయ్ దేవరకొండ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు. మొత్తంగా ఒక మనసు సినిమా నిహారికకు నటిగా మంచి పేరు తెచ్చింది. సున్నితమైన ప్రేమకథ, హత్తుకునే ఎమోషన్స్తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈటీవీ విన్లో ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్లీ చూసే అవకాశం వచ్చింది.